హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. 10 డేస్ ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 2 వెజిటబుల్ పోహా. దీన్ని వెజిటబుల్ పోహా అనడం కంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అని వచ్చానండి. మంచి ఎనర్జీనిచ్చే బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ముందు ఒక బౌల్లోకి 2 కప్పుల పోహా వేసుకుందాం అండి. పోహా అంటే అటుకులు. ఈ అటుకుల్ని ఇలాగా నేను చూపించే అటుకులు, ఈ టైప్ అటుకులు అయితే మనకి పోహాకైతే కరెక్ట్గా ఉంటుందండి. అంటే అటుకులు చాలా రకాలు ఉంటాయి. దీనికంటే మెత్తగా పలచగా ఉంటాయి, అవి యూజ్ అవ్వండి, ముద్దలాగా అయిపోతుంది. ఈ టైప్ అటుకుల్ని యూజ్ చేయాలి. అటుకుల్ని బాగా కడుక్కొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలండి వాటర్లో. ఇప్పుడు కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్క, మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. అటుకుల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఇవి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. వెజిటబుల్స్ మగ్గాలి కదండి, అందుకే మూత పెట్టుకోవాలి. మనం ఇందాక నానబెట్టుకున్న అటుకుల నుంచి వాటర్ అంతా ఫిల్టర్ చేసేయాలండి. ఇలా అటుకులు పొడిపొడిలాడుతూ ఉండాలండి. మన కూరగాయలు బాగా మగ్గాలండి, లేకపోతే పిల్లలు ఇష్టపడరు. సో మూత పెట్టుకొని 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక ఫిల్టర్ చేసుకున్న అటుకులను కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలో వేసే వెజిటబుల్స్లో కూడా విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. వీటి వల్ల బోన్స్, ఐ, స్కిన్ గ్రోకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో వేసే క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వల్ల ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుందండి. లాస్ట్లో చిన్న నిమ్మకాయ పిండుకుంటే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లలకి వెజిటబుల్స్ పెట్టడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాపాడతాయండి. అలాగే పోహా లైట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సులువుగా అరిగిపోతుంది. అలాగే పొట్ట కూడా చాలా లైట్గా ఉంటుందండి. ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు. పిల్లలకి ఇలా మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్లు అలవాటు చేయడం వల్ల జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తారండి. డే 2 వెజిటబుల్ పోహా, ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.